అక్కడ ఉండాలి ఆడనే ఉండాలంత పరిస్థితి నాకేం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఎక్కడ శంషాబాదు అక్కడ నుంచి ఏదైతే షాద్ నగర్ అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లోకి వెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడపోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది, ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా, మీరు చూసుకోండి. ఏదన్నా తప్పు ఉంటే అది మేమే కూల్చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చివేత నిర్ణయం తీసుకున్నారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది. అక్కడ నాది ఒక్కటే కాదు, చాలా మంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు. అక్కడ దూరం ఎవరెవరో తెలియదు నాకు, వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను. మరి అక్కడ నాకు అపోజిట్ లో ఏదైతే ఉన్నదో మొయినాబాద్ లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు. మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని దగ్గర కూడా సహకరించాలి. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు మీ అందరికి ఇస్తా. పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది, అది క్లియర్ ఉన్నది ల్యాండ్. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టొద్దని మాకు తెలుస్తుంది. అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసిన వాళ్ళు, అది కంపౌండ్ కూడా కట్టలే వాళ్ళు, అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే, నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా దూరం బిల్డింగ్ కట్టుకున్నది, ఆ రూల్ ప్రకారంగా ఉన్నది. మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడొచ్చు. నాకు నోటీసులు ఏం రాలేదండి, ఎందుకంటే ప్రెస్ లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకున్నది. ఒక పొలిటికల్ గా నేను 4 సార్లు ఎమ్మెల్సీగా ఉండి మంత్రి ఉన్న వ్యక్తిని కాబట్టి నా బాధ్యత. నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది, కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసిరు కాబట్టి నేను వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము. మా వర్షమని చెప్పిన చూపిమన్నా, ఎందుకంటే మనకేమున్నది ఓపెన్ గా చూపిమన్నా. ఓపెన్ పోయి చూసిరంతా. అది ముస్లిం పేరుకి వెళ్ళి కొత్వాలు ఊరికి మేము ఉన్నాం. అది 310 అందరికి వచ్చింది, అందరితో వచ్చింది. నాకు 10% కట్టాలి. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, కొందరు ఎంతో వేల మంది ఉన్నారు. మీరు ఒక్క నిమిషం అన్నాను చెప్పాలి. 311 జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దానిలో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత ఉన్నది. అది వాళ్ళ దాంట్లో పోయి చూస్తే నాకు చిన్నది, కానీ 311 జీవోలు ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చింది. అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది. ఆ పర్మిషన్ మీకు ఇస్తే చూసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మళ్ళా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్లు కూలుస్తారు అని. అదే నేను అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది. మాది FTL బఫర్ లో లేదు భయ్ సాబ్. FTL బఫర్ లో ఉంటేనేమో కూల్చాలి. అది నేను అందుకే మీకు మీరు అడగకముందు ఒక క్వశ్చన్ చెప్పిన, కంపౌండ్ వాళ్ళు గిట్ట కట్టున్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ